అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం మాదల గ్రామం. ఇటు సత్తెనపల్లి నుండి చూసుకుంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లే వస్తుంది. అలాగే నర్సరావుపేట నుంచి 12-13 కిలోమీటర్లు వస్తుంది. ఇది హైవే లాగా సెంటర్లో ఉంది. అలాగే రవితేజ బయో ప్లాంట్ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో నుంచి అనేక మంది నాయకులు కావచ్చు పదే పదే చెప్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆక్సిజన్ లేక అనేక మందిని ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మనం అనేక సార్లు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడల్లా చాలా మంది మాట్లాడుతున్న మాట. కానీ చెట్లని కొట్టేస్తూ అడవుల్ని నరికేస్తూ మొక్కలు మొక్కలు పెంచడానికి చిన్న ప్లేస్ కూడా ఉంచకుండా కన్స్ట్రక్షన్లు చేయడం, ఇవన్నిటినీ చూస్తుంటే రాబోయే రోజుల్లో నేను నిన్నే ఒక వీడియో చూశాను. ఢిల్లీలో అనుకుంటా ఒక ఆక్సిజన్ కొనుక్కోవడం 2000 అంట అరగంటకి. అక్కడ వెళ్ళి ఆక్సిజన్ ఇదిలో కూర్చుంటే అరగంట కూర్చుంటే 2000 కట్టి మనకి ఆక్సిజన్ అందుద్దంట. దీన్ని బట్టి ఆలోచించుకోండి, రాబోయే రోజుల్లో మనం వాటర్ కొనుక్కోవడం అయిపోయింది, ఇక ఆక్సిజన్ అంటే గాలి ఇవి కూడా కొనుక్కుంటూ బతికే రోజులు వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఒక్క మొక్కనైనా పెంచడానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కళ్ళు ఒక్క మొక్క పెంచినా చాలు, అది ఎన్నో కోట్ల మొక్కలు అవుద్ది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించండి. జనసేన సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ఒకటి ఖచ్చితంగా కూడా పర్యావరణ పరిరక్షణ ధ్యేయం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే కొన్ని కోట్ల మొక్కలు నాటిన వాళ్ళు అనేక మంది ఉన్నాం. ఈ రోజు నుంచి నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ సుబ్బయ్యమ్మ గారు మా పార్టీ నుంచే ఉన్నారు, సామ్రాజ్యం గారు, రేణుక వీళ్ళు ఉన్నారు. వీళ్ళకే ఇస్తున్నాను. నేను ఈ రోజు మొక్కలు నాటుతాను, వీళ్ళు నాకు వారం రోజుల్లో మొక్కలు నాటి ఖచ్చితంగా కూడా ఒక పోస్ట్ పెట్టాలి. వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఒక చైన్ లాగా వెళ్ళిపోయి రాబోయే రోజుల్లో ప్రతి చోట పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మొక్కలు చెట్లు పెంచుతారని ఆశిస్తూ జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సత్తెనపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి రూరల్లో మాదల గ్రామం వద్ద మన హైవే పక్కగానే రవితేజ బయో ప్లాంటేషన్ ప్రొపరేటర్ గారు మన కనకం కిషోర్ గారు, ఆయన కనకం కిషోర్ గా కంటే మొక్కల కిషోర్ గానే చాలా ప్రసిద్ధి చెందున్నారు. కాబట్టి ఈరోజు వారి బయో ప్లాంటేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ప్రారంభోత్సవానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ నుండి ప్రాంతీయ రీజనల్ కోఆర్డినేటర్ గారు మేడం గారు పాకనాటి రమాదేవి గారు, ఇతర ప్రముఖులు, పార్టీలతో సంబంధం లేకుండా ఇది పర్యావరణానికి సంబంధించిన ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా నగరంలోని ప్రతి ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క సంఘీభావాన్ని తెలిపి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని, ఇది మరలా అన్ని చోట్ల కూడా ప్రసిద్ధి చెందాలని, ఇంకా ఎన్నో రవితేజ బయో ప్లాంటేషన్ అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ వీరి బ్రాంచ్లు ఏర్పడాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారండి. ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధికి చేయూతనివ్వాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆ నాయకుడి ఆదేశానుసారం ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ మేమందరం కట్టుబడి ఉన్నాము. ఈరోజు రమాదేవి మేడం గారు మా అందరికి ఒక ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మొక్కను నాటి ఆ మొక్కను నాటినట్లు నాకు ఆ ఫోటోని పెట్టమని మేడం గారు చెప్పారు. దాన్ని మేము స్వీకరిస్తున్నాము. తప్పకుండా దీన్ని ఒక చైన్ లాగా మేము ముందుకు తీసుకెళ్తామని, ఖచ్చితంగా మొక్కలు నాటడంలో ప్రజలకి ఇంకా అవేర్నెస్ కల్పిస్తామని, మరిన్ని కార్యక్రమాలని బయో ప్లాంటేషన్ ద్వారా కిషోర్ గారు కండక్ట్ చేస్తామని భవిష్యత్తులో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.